సోషల్ మీడియా సంస్థలు అనేది వాటికి అంటే ప్రపంచమే మొత్తం ఒక కుగ్రామంగా మారినప్పుడు సోషల్ మీడియాకు పూర్తిగా ఏం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది. ఎందుకంటే రేపు నేను ఏది అప్లోడ్ చేసినా కూడా అది అప్లోడ్ చేసుకుంటుంది. అంటే ఆ విచక్షణ జ్ఞానం అనేది సోషల్ మీడియాకు లేదు. నువ్వు ఇప్పుడు కుక్క బొమ్మ పెట్టినా అప్లోడ్ అవుతుంది, ఆ చెట్టు బొమ్మ పెట్టినా అప్లోడ్ అవుతుంది, నా బొమ్మ పెట్టినా అప్లోడ్ అవుతుంది. అంటే విచక్షణ జ్ఞానం లేనప్పుడు అది ఏం చేసినా కంటెంట్ ఒక వ్యక్తి నేను మర్డర్ చేస్తున్నా అని చెప్పి లైవ్లో వీడియో తీసి పెట్టడం వల్ల కూడా అది కూడా వైరల్ అవుతుంది. ఒక నాగుపాము ముద్దించుకునేది కూడా నాగుపాము ముద్దు పెట్టేది కూడా ఒక వైరల్ అవుతున్నది. అమ్మాయిని చీట్ చేసేటప్పుడు రైడింగ్ ఈ మధ్యలో చూసినట్టే హెల్మెట్లకు అది అన్ని పెట్టి కూడా రైడింగ్ పోయినప్పుడు కూడా బస్సులో నుంచి వచ్చుడు ఇట్లా నుంచి వచ్చుడు అనేక రకాల ఈ మధ్యలో ఈ ఇన్ఫ్లుయెన్సర్ అంతా కూడా ట్రావెలింగ్ సంబంధించిన వీడియోస్ అనేది ఎక్కువగా అప్లోడ్ చేయడం జరుగుతున్నాయి. వాటి వల్ల ఏమవుతుందంటే నేను కూడా ట్రావెలింగ్ చేయాలి, నేను కూడా ఇక్కడ ఎంజాయ్ చేయాలి అనేది కూడా జనాలలో ప్రజలలో అనేకమైన కోరికలు పుడుతున్నాయి. అంటే వీటి మీద నియంత్రణ లేనంత వరకు, అంటే సోషల్ మీడియా మీద నియంత్రణ లేనంత వరకు ఏ కంటెంట్ పెడుతున్నారు వాళ్ళకి సంబంధించిన సంస్థలు ఆయా సంస్థలు అప్లోడ్ చేసే ముందు వాళ్ళకి ఒకసారి క్రాస్ చెక్ చేసి వాళ్ళకు పర్మిషన్ ఇస్తేనే బాగుంటుంది తప్ప అంతటి వరకు ఈ సోషల్ మీడియా అనేది ఏ ప్రభుత్వం కానీ ఏ వ్యక్తి కానీ నియంత్రించే అవకాశం లేదు. కానీ కేవలం ఆ యొక్క సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏమేమి పెడుతున్నారు, ఏమేమి చేస్తున్నారు, మనం కూడా అవేర్నెస్ కల్పించాలనేది సంబంధించిన అంశం మీద కూడా వాళ్ళు కూడా ప్రతిసారి వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకేదైనా ఏ సంస్థ ఉన్నా సోషల్ మీడియా ఆ సంస్థలు అన్నీ కూడా వాటి సభ్యులకు వాళ్ళకి ఏం చేయాలంటే ఒక సందేశం పంపాల్సి ఉంటుంది. ఏ ఇష్టం ఉన్నట్టుగా మీరు అప్లోడ్ చేసే అవకాశం లేదు, కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ మీ ఇష్టం ఉన్నట్టు చేసినట్టయితే మేము బాధ్యులం కాదు మీరే బాధ్యులని ఒక అండర్టేకింగ్ టైప్లో ఫస్టే తీసేసుకొని సోషల్ మీడియాను కంటిన్యూ చేయాల్సి. మగవాడు చేయలేని పని కూడా మహిళ చేస్తున్నది. కాబట్టి వాళ్ళలో కూడా ఈ భావన రావడానికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. వాళ్ళు అనేక రకమైన కోరికలకు సంబంధించిన ఏంటంటే మేము ఉన్నతంగా బతకాలి, మేము కూడా కారులో తిరగాలి, మేము కూడా అందరు సమాజంలో ఒక మంచి స్టేటస్ ఉండాలి, సమాజంలో మేము కూడా మాకు గుర్తింపు ఉండాలి. ఇప్పుడు టిక్ టాక్ చూసినట్టే టిక్ టాక్ నుంచి మొదలు పెడితే నేటి ఇన్స్టాగ్రామ్ వరకు కూడా అనేక రకాల మహిళలు ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అంటే వాళ్ళని చూసి కూడా మిగతా వాళ్ళు కూడా ఐ కెన్ డూ సంథింగ్ న్యూ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ చేసి దాంతో విపరీతమైన పరిచయాలు పెరిగి దాంతో విపరీతమైన అవకాశాలు పెరిగి పరిచయాలు పెరిగి అదెంతో చాలా దూరం దారితీస్తున్నది. అది వేరే కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్న దేశ విధంగా దారి చేస్తున్నది. కాబట్టి దాని తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ యూట్యూబ్లో వీడియోలు చేయడం వల్ల కూడా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా భంగం వాటిల్లే అవకాశం ఉంది. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడో ఎక్కడి నుంచి మార్పింగ్ చేస్తున్నాడో అది మన ఫోటోనో కాదా తెలిసేలోపు మన సమాజానికి బహిర్గతం అయిపోతుంది. మనం మంచిగా చేయడానికి తెలుసుకునే లోపు ఆ ప్రపంచం అంతా ఆ వార్త చుట్టేస్తుంది, ఆ ఫోటో చుట్టేస్తుంది. కాబట్టి ఎవరు మంచి ఎవరు చెడు అనేది విజ్ఞానం అనేది ఇప్పటివరకు కనుక్కోలేకపోతున్నారు. కాబట్టి దాన్ని కొంచెం అరికట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మహిళలు సాధ్యమైనంత వరకు చాలా అశ్లీలతకు దూరంగా ఉండాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించిన చాలా జాగ్రత్తగా ఫోటోలు కానీ వీడియోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వివరించాలి. ఇంకేముంటుందంటే ఏదైనా పొదుపుగా వాడాలి. నీ ఎంతవరకు ఉన్నదో ఆ లిమిట్ వరకు వాడాలి, నీ ఫ్రెండ్స్ వరకు పెట్టాలి. వన్స్ ఒక్కసారి పబ్లిక్ అయింది అనుకోండి, ఈ పబ్లిక్ నుంచి ఏమైతుందంటే విపరీతమైన రెస్పాన్సెస్ ఉంటుంది. కింద మీరు కామెంట్ సెక్షన్లో చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో ఒక మహిళను కించపరిచే విధంగా పెడుతుంటారు, అనేక రకాల బూతులతో పెడుతుంటారు, కొందరు వెల్ విషర్స్ మంచిగా పెడుతుంటారు. అన్ని రకాలుగా కామెంట్స్ అనేది దీని ఇన్ఫ్లుయెన్సర్ వల్ల ఉంటుంది. కాబట్టి కొందరు ఏమైతుంటే ఈ మధ్యలో లైకులు రాలేదు, నా మధ్యలో లైకులు రాలేదు, నాకు ఎవరు ఎక్కువ లైక్ కొడుతులేని మనోవేదన గురై కూడా చాలా సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ అనాలోచిత నిర్ణయాలు వైపు పోకుండా, ఈ సోషల్ మీడియా వైపు పోకుండా మహిళలు అనేది కేవలం చదువు వైపు, వాళ్ళ విజ్ఞానం వైపు, వాళ్ళ కుటుంబం వైపు అనేక రకాలుగా ఉండడం అంటే చాలా సంతోషం. ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేది వర్తిస్తుంటుంది. 2000 సంవత్సరంలో ఐటీ యాక్ట్ చేసింది కదా. ఆ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఏవైతే ఫేక్ అకౌంట్ నుంచి ఈ మధ్యలో మీరు చూసినట్టయితే వాట్సాప్ సంబంధించిన అడ్మిన్లు ఎవరైతే ఉన్నారో అంతా బాధ్యులు అవుతారు. అడ్మిన్ అవుతారు బాధ్యులు, తర్వాత వాళ్ళు ఉండే గ్రూప్ మెంబర్స్ కూడా బాధ్యులు అవుతుంటారు. అంటే ఒక వ్యక్తి ఒక విలేజ్ గ్రూప్లో ఒక వ్యక్తి వ్యతిరేకంగా అనేక రకాల పోస్టులు చేసినప్పుడు ఆ వ్యక్తి మీరు పోలీసులు ఆశ్రయించినప్పుడు ఆ వ్యక్తుల మీద ఆ గ్రూప్ అడ్మిన్ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజుల్లో ఐటీ యాక్ట్ అనేది అన్ని రకాలుగా పనిచేస్తున్నది. ఇప్పుడు కొత్త చట్టం భారతీయ న్యాయ సమీక్ష BNS అనేది కూడా
అనేక రకాల చట్టాలను వీడియో అండ్ ఆడియో అండ్ ఫోటోగ్రఫీని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనేది చట్టం చెప్తున్నది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నుంచి అంటే ఈ 2024 నుంచి ఎవరైతే చేస్తున్నారో నేరాలు చేసే వాళ్ళంతా సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ ఆడియోలు కానీ వీడియోలు కానీ ఫొటోస్ కానీ అన్నీ కూడా అడ్మిసబుల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా అడ్మిసబుల్. కాబట్టి ఎవరు చట్టం నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఎవరు వాళ్ళకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ పోస్ట్ చేసినా కూడా ఒక వ్యక్తిని కించపరిచేటట్లు చేసినా, అది మహిళనైనా పురుషుడైనా, కించపరిచేటట్లు వ్యవహరించినా, కించపరిచేటట్టు గెస్చర్స్ పెట్టినా, కామెంట్ పెట్టినా, లేకుంటే గుర్తులు పెట్టినా కూడా శిక్షార్హులు. చట్ట ప్రకారం కోర్టులో శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కాబట్టి ఐటీ యాక్ట్ ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఏదైతే సోషల్ మీడియాను వాడాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి 3 నెలల నుంచి దాదాపు 3 సంవత్సరాలకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఫైన్తోని కోర్టు ఫైన్ ఇవ్వచ్చు, శిక్ష మరియు ఫైన్ ఇవ్వచ్చు. అది నిరూపణ అయితే, ఏదైతే శిక్ష నిరూపణ అయితే కోర్టు జైలు శిక్ష ఇవ్వచ్చు, లేకుంటే ఫైన్ ఇవ్వచ్చు, లేకుంటే ఒక్కోసారి 2 జైలు శిక్ష మరియు ఫైన్ కూడా కల్పించే అవకాశం ఉంటుంది, తీర్పునిచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా విపరీతంగా అయిపోయింది. ఏంటంటే మార్కెటింగ్ సంబంధించిన దానిలో అయితే, లేకుంటే వార్తలో ఉండైతే ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రామంలో ఉన్న వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. హైదరాబాద్ ఉండేటోళ్ళు ఉంటారు, లండన్లో ఉండేటోళ్ళు ఉంటారు, అనేక రకాల వివిధ ప్రాంతాల్లో ఉండేటోళ్ళు ఉంటారు. ఆ గ్రూప్లో ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఊరి యొక్క విశేషాలు తెలుసుకోవడం కోసం ఉంటారు. అలాగే అక్కడ లేని వ్యక్తి గురించి ఒక వ్యక్తి వివిధ రకాలుగా కామెంట్ పెట్టడం కానీ, లేకుంటే కించపరిచే విధంగా మాట్లాడడం కానీ, లేకుంటే మనోభావాలు కించపరిచే విధంగా మాట్లాడడం వల్ల కూడా ఆ వ్యక్తి పైన చట్ట ప్రకారం ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ట్రయల్ చేసి శిక్ష పడేటట్టు కూడా చేయొచ్చు. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.